గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిన వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి కాస్త ఈ రోజున వర్క్ ఫ్రమ్ బెంగళూరు శాసనసభ్యుడిగా తయారయ్యాడు. శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలి కదా ప్రజల సమస్యల పైన. ఆ బాధ్యత లేదా మీకు? దేనికోసం చెప్పండి. మేము కష్టపడి ఈ రోజున ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రతి కార్యక్రమం నెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంటే సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఈరోజు 41 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు వెళ్ళిపోయారు. ఏ విధంగా మీరు ఈ ఆర్థిక వ్యవస్థని ఇంత దుర్మార్గంగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు. కూటమి ప్రభుత్వానికి మేము మాటిస్తున్నాం, వచ్చే 2 నెలల్లోనే 100% మా సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం. మేము అందించాల్సిన సహాయం, భరోసా ఎక్కడ కూడా పొరపాటు చేయం. ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా వస్తున్నారు, అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటాం. అదేవిధంగా తల్లికి వందనం, బిడ్డల్ని చదివించుకునే కార్యక్రమం, ఎంతమంది బిడ్డలున్నా సరే ఒక కుటుంబంలో వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా రోడ్లు వేయండి మహాప్రభు అని బతిమలాడుకుంటే మీ ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలేదు. మీరు ఋషికొండ ప్యాలెస్కి మాత్రం 500 కోట్లు ఖర్చు పెట్టారు. శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోతా అనుకున్నాడు. సముద్ర తీరాన ఒక అద్భుతమైన కట్టడిలో ఆయన అక్కడ నిలబడి ప్యాలెస్ లాగా దాన్ని తయారు చేసుకుని పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతామని ఒక పిచ్చి భ్రమలో చేసిన కార్యక్రమాన్ని ఎంత నష్టం కలిగించిందో రాష్ట్రానికి ఈరోజు మనం చూస్తున్నాం. పర్యాటక రంగానికే నష్టం కలిగించింది. నిధులన్నీ కూడా దారి మరలించారు. వందల సంఖ్యలో సలహాదారులను పెట్టుకున్నారు. దాదాపు 680 కోట్ల రూపాయలు సలహాదారుల పైన ఖర్చు పెట్టారు. సలహాదారుడు ముఖ్యమైన సలహాదారుడికి దాదాపు 160 కోట్లు ఖర్చు పెట్టారు ఆయనకి. మరి ఇంతమందిని ఉపయోగించుకుని కనీసం జల్ జీవన్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14,000 కోట్ల రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రజలకి మీరు ఉపయోగించుకోలేకపోయారే. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? పరిపాలన చేతకాక దద్దమ్మలాగా మీరు కూర్చుని మీరు కలిగించిన నష్టం ఈ రాష్ట్రానికి పూడ్చడానికి చాలా సమయం పడుతోంది. అనేక ఇబ్బందుల్లో ఉన్నాం. అర్థం కాని పరిస్థితుల్లో కూడా కష్టకాలంలో మేము ప్రజల్ని ఆదుకోవడానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. నోరు ఉంది కదా అని నేను దాకా అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయినా, జనరల్గా శాసనసభ్యులు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకుంటారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకి రాడు, బెంగళూరుకి మాత్రం తరచుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏ విధంగా మీరు ప్రజా సమస్యలపైన మీరు నిలబడతారు చెప్పండి? ప్రజలు మీకు ఒక శాసనసభ్యుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, దాన్ని మీరు గౌరవించాలి కదా, నిలబడాలి కదా. ఇవన్నీ విస్మరించి కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్, అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. ఇది పద్ధత? ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పరిచయాలు, ఈరోజు భారతదేశంలో ఆయన కష్టపడి జాతికి అంకితం చేసిన అమరావతిని, పోలవరంని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మీరు విధ్వంసం పాలు చేస్తే ఏ విధంగా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, నరేంద్ర మోడీ గారిని, ఇతర నాయకుల్ని, ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తున్నారు. కలిసి పనిచేయాల్సిన సందర్భం కాదా ఇదని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. మీలో ఏమైనా ఇంకిత జ్ఞానం ఉంటే రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడండి. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.
ఎన్నికలు ఇంకా చాలా దూరంగా ఉన్నాయి మనకి. ప్రజలు మన ఎన్నుకుంది 5 సంవత్సరాల పరిపాలన అందించమని. అంతేగాని నోరు బారేసుకుని ప్రతిసారి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ మిమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అందించాల్సిన సలహాలు సూచనలు మీరు ఇవ్వండి. వ్యక్తిగత విమర్శలకి కించపరిచే విధంగా దానివల్ల మీకు ఏదో ఓట్లు పడిపోతాయి అనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం.